గురువుగారు, ఆలయాలలో అనేక సంప్రదాయాల్ని పాటిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే దైవానికి అలంకరణ చేసే సమయంలో కానీ, నివేదన చేసే సమయంలో కానీ భక్తులు చూడకుండా ఒక తెర వేస్తారు. ఎందుకు అలా చేస్తారు? ఆగమ శాస్త్రాలు అని చెప్పి, అంటే దేవాలయాలకి సంబంధించినటువంటి శాస్త్రాలు, గుళ్ళు ఎలా కట్టాలి, గుళ్ళల్లో ఉండేటువంటి పూజా కార్యక్రమాలు ఎలా జరపాలి, ఇవన్నీ కూడా ఆగమ శాస్త్రాల్లో రాసి ఉంటారు. అందులో ఉన్నటువంటి విషయాన్ని మనం సంక్షిప్తంగా ప్రస్తావించుకుందాం. మనం ఇప్పుడంటే బహిరంగంగా ఎలా పడితే ఒంట్లో కొంచెం మతం ఎక్కినటువంటి వాళ్ళు ఇందాక భీమసేనుల్లాగా ఇష్టం వచ్చినట్లుగా భోజనాలు చేస్తున్నారు. భోజనం అనేది నలుగురు చూడకూడదు. నిజానికి చెప్పాల్సి వస్తే ఇంట్లో ఉన్నటువంటి ఆ తల్లి తండ్రి పిల్లల వరకే, అంతేగాని బజార్లో వచ్చి కూర్చొని మేము భోజనం చేస్తున్నాం సుమా అని చెప్పి నలుగురికి చూపించకూడదు. ఇప్పుడు ఇష్టం వచ్చినట్లుగా ఎక్కడ పడితే అక్కడ ఒళ్ళో కూడా ఆ కంచాన్ని పెట్టుకొని భోజనం చేసేస్తున్నారు. ఈ రకంగా నలుగురు చూడకుండా మానవులు భోజనం చెయ్యాలి అని చెప్పేటువంటి కట్టుబాటు మానవులకు ఎలా ఉందో, ఇదే పద్ధతిని ఆగమము దేవాలయాల్లో విధించింది. నైవేద్యము అంటే భోజనమే కదా, దేవుడికి పెట్టేటువంటి భోజనం. అంటే అక్కడ ఉన్నటువంటి స్వామి నిజమైన స్వామి అని నమ్ముతున్నాం. మామూలు మానవుడు గనక భోజనం చేసేటప్పుడు నలుగురు చూడకూడదు, కాబట్టి దేవుడికి భోజనం పెడుతున్నాం కాబట్టి నలుగురు చూడకూడదు అంటే ఇక్కడ ఎంత ఉదాత్తమైన భావనమ్మ. అంటే అక్కడ ప్రాణప్రతిష్ఠ చేశారు మంత్రాలతోటి, స్వామి వచ్చి అక్కడ కూర్చున్నాడు కాబట్టి నలుగురు చూడకూడదని తెరవేస్తారు. ఇది తెరవేయటానికి ఉన్నటువంటి కారణాల్లో ఒకటి. రెండవది, ఇప్పటికీ కూడా తల్లులు కొంతమంది పాటిస్తున్నారు. పిల్లలకి భోజనం పెట్టేటప్పుడు వాడు మిగతా వాళ్ళందరికంటే కూడా కొంచెం ఎక్కువ తింటాడు అనుకోండి, అప్పుడు తల్లి ఏం చేస్తుంది, నలుగురు చూడకుండా నలుగురి యొక్క ఆ కళ్ళు పడితే నా బిడ్డకి ఏవైనా జరుగుతుందేమో, అమ్మో ఇంత తింటున్నాడు ఏంటరా వీడు అని చెప్పి నలుగురు చూడకుండా కొంచెం చాటుగా తీసుకెళ్ళి ఆ ఎక్కువ తినేటువంటి బిడ్డకి పెడుతుంటుంది. చిన్నపిల్లవాడికి వాడి కళ్ళు నలుగురి కళ్ళు ఎక్కడ పడి, ఎందుకంటే నరుడి దృష్టికి నాపరాయి అయినా పగులుతుంది అని చెప్పి తెలుగులో ఒక సామెత. ఆ రకంగానే దేవుడు కూడా మానవ లక్షణాలతోటి మనం ఆపాదించుకుంటున్నాం. దేవుడు మనల్ని పలకరిస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఆ దేవుడికి కూడా దిష్టి తగలకూడదు. నలుగురు ఇక్కడ రకరకాలుగా, అమ్మమ్మ చూసావా మనకు పెట్టలేదు ఆ జీడిపప్పు ఉన్నటువంటిది ఆయనకి పెడుతున్నారు, ఇట్లా చూస్తారు కదా అందరూ. అందువల్ల ఆ అడ్డు కదర వేయండి. దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు ఎవ్వరూ చూడకూడదు. మొదటి కారణమేమో ఇందాక నేను చెప్పినటువంటి అది. ఇప్పుడు రెండవ కారణమేమో మన దృష్టి దోషం దేవుడి యొక్క శిల మీద కూడా పడకూడదని. ఇక్కడ వెంటనే మన వాళ్ళు ఒక ప్రశ్న లేవదీయచ్చు, ఏమండి శక్తి మహిమాన్వితుడు కదా దేవదేవుడు, ఆయనకి దృష్టి ఏమిటని చెప్పి. ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, మానవత్వ ఆరోపణ మనం చేసుకుంటున్నాం కాబట్టి, ఎందుకంటే అది భక్తికి పరాకాష్ఠ కాబట్టి దేవుణ్ణి మనవాడిగా భావిస్తున్నాం, ఆత్మీయుడిగా భావిస్తున్నాం కాబట్టి ఆయనకు కూడా దృష్టి దోషం తగులుతుంది. ఎందుకంటే దేవాలయ పూజలు చేసేటప్పుడు ఆగమశాస్త్రమే చెప్పింది, ఆయన కాళ్ళు కడుగుతున్నామంటే స్వామి యొక్క పాదం మెత్తగా ఉన్నది అనే భావనతోటి కాళ్ళు కడగాలట. అదేంటండి నాకు ఇక్కడ రాయి కదా గట్టిగా తగులుతుందంటే నువ్వు పూజే చేయొద్దు, నువ్వు పూజారి కింద పనికిరావు. ఎందుకంటే పూజారి శబ్దానికి చమత్కారం ఉందమ్మా. పూజ అరి, పూజారి అని. పూజకి అరి అంటే శత్రువు, పూజకి శత్రువు కాకూడదు. నువ్వు ఎప్పుడూ కూడా పూజ చేసేట్లో నువ్వు భక్తి పారవస్యంతో నా స్వామి పాదాలు మెత్తగా ఉన్నాయి అని చెప్పి, ఒక లేత పాదాలు కలిగినటువంటి పసిపాప పాదాలని ఒక తల్లి ఎంత నెమ్మదిగా రుద్దుతుందో, మనం కూడా ఆ స్వామివారి పాదాలు నిజమైన పాదాలు లేతగా ఉన్నాయి అని చెప్పి అంత మెత్తగా అద్దాలట. అటువంటి అనుభూతి పొందమని చెప్పి ఆగమశాస్త్రం చెప్తోంది కాబట్టి అడ్డు తెర వేస్తారు.